క్రైస్తలాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానము కనికరము మన మీద మన కుటుంబాల మీద ఉండి నడిపించును గాక అని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు. దయచేసి మరి రెగ్యులర్గా చూస్తున్నవారు కొంతమంది సబ్స్క్రైబ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పాస్టర్ అశోక్ పల్ ఖ్యాతం అని మీరు చూస్తున్నారు కాబట్టి దాని మీద సబ్స్క్రైబ్ అని. కాబట్టి ఈరోజు కావాల్సిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మందస్సము మరి ఒక మామూలు సామాన్య వ్యక్తి అయిన ఓబేదెదోము ఇంట్లో ఉండడం వలన మరి అతని ఇంటి వారును అతని కలిగిన అంతటి కూడా దీవెన వచ్చింది. కాబట్టి దావీదు మహారాజుకి అప్పుడు ధైర్యం వచ్చింది. మందస్సము ఉన్నా కూడా మరి మామూలు మనుషులమైన మనము మందసం ఉంటే కూడా మన నివాసంలో మనం దీవించబడవచ్చనే ధైర్యం వచ్చింది. ఓబేదెదోము గారు మరి అంతకుముందు దీవెన లేనట్టుగా మనం చూస్తున్నాం. మందసము దేవుని యొక్క మరి ప్రార్థనకి, విశ్వాసానికి, వాక్యానికి సూచన అయి ఉన్నది. కాబట్టి మందస్సములో దేవుని యొక్క విశ్వాస సంబంధమైనటువంటి అహరోను చిగురించిన కర్ర, సముఖపు రొట్టెలు, దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్ర అందులో ఉంటున్నాయి. కాబట్టి మరి కైరోపులు సెరూపులుగా చిహ్నములుగా ఉన్న దేవదూతలు వాటిపైన ఉంటున్నాయి. ఈ మందస్సము మనకు కావలసిన సమస్త ఆత్మీయ ఉపకరణానికి ఒక సూచనగా ఉంటున్నది. ఈ రోజున మరి నిజమైన మందస్సము యేసుక్రీస్తు ప్రభుల వారే ఉంటున్నారు. ఎవరి ఇంట్లోకి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానిస్తారో, ఎవరి ఇంట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారో ఖచ్చితంగా ఆ ఇల్లు దీవించబడుతుందండి. 3 నెలలు విశ్వాస సంబంధమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైనటువంటి విశ్వాసం మీరు ఉంచి చూడండి. ఖచ్చితంగా మీ గృహంలో దీవెన వస్తుంది. 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో మందసం ఉన్నది. కనీసం ఒక 3 నెలలైనా రెగ్యులర్గా మనం కుటుంబ ప్రార్థన చేసి రెగ్యులర్గా అనుదిన ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా దీవెన మనకు కలుగుతుంది. ఖచ్చితంగా మనం దాన్ని పాటిద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఓబేదెదోముకు కలిగినటువంటి దీవెన విశ్వాసి అయినా సేవకుడివైనా ఎవరికైనా నీకు కలుగును గాక. దావీదు వలె మనము కూడా ధైర్యం కలిగి మరి దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉన్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. దైవ లక్షణాలు మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే మరి దేవునితో ఉంటూ కూడా సగం లోకం సగం దేవుడుగా మనం ఉండని అవసరం లేదు. కానీ దేవుని సన్నిధిలో మనం దేవుని కలిగి జీవిద్దాం. అలాంటి కృపా భాగ్యం మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ సర్వశక్తిగల ప్రభువా, ఈ దినమున 2వ సమూయేలు గ్రంథంలో నువ్వు మాట్లాడుచున్నావు నాయన. ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు యెహోవా మందసం ఉండడం చేత అతను కలిగిన ఇంటి వారందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే తమ నివాసములో, తమ ఇంటిలో, తమ హృదయములో యేసుక్రీస్తు ప్రభుల వారు అనే మందసాన్ని ఉంచుకున్నారో, ప్రార్థన ఉంచుకున్నారో, అయా కరుణా పీఠము తన సముఖపు రొట్టెలు అహరోను చిగురించిన కర్ర, అలాంటి అనుభవం ఉన్న వారు ఉన్నారు. వారి కుటుంబం నిశ్చయంగా దీవించబడాలి. ఎవరైతే అలాంటి అనుభవం లేదో నాయన, విశ్వాసము, వాక్యము, అయా సత్యము, పరిశుద్ధాత్మను నిలిచినట ఆరాధన ఆ కుటుంబాల్లో ఉండును గాక. తన నీ సన్నిధిలో భారం కలిగి బిడ్డల కోసమే ప్రార్థిస్తున్నాము. ప్రశాంతత వారికి దొరకాలి, నెమ్మది వారికి దొరకాలి. వారు ఎక్కడ ఉన్నా కూడా తల్లి, ఏ డ్యూటీకి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఏ పని ప్రారంభించినా వారికి ఆశీర్వాదమే కలగాలి, దీవెన కలగాలి. ఈ రోజుల్లో తల్లి ఇంటికి వస్తున్నవారు, బయటికి వెళ్తున్నవారు, తన ఇదిగో ప్రభువ ప్రయాణం చేస్తున్నవారు మరలా తిరిగి ఇంటికి క్షేమంగా రావాలంటే నీ కాపుదల కావాలి. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కాపాడి మీ నామానికి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకోమని నాము తండ్రి. ఆమేన్.